ఏంటండి ఈరోజు పేపర్లో ఏం హైలైట్స్ ఉన్నాయి? చాలా తీవ్రంగా చదువుతున్నారు పేపర్ ఉదయం నుంచి. ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నాం కదా, నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం లాంచ్ యాత్ర రేపు 22వ తారీఖు నుంచి బయలుదేరుతుందట. అదే వార్త చదువుతున్నాను. అవునా? అయితే మరి శ్రీశైలం లాంచ్లో వెళ్ళాలంటే మరి ఎలా వెళ్ళాలండి? కృష్ణమ్మ ఒడిలో 6 గంటల ప్రయాణము, 120 కిలోమీటర్ల జర్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చటి కొండల మధ్య జరిగే ఈ ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతి కలిగిస్తుంది. ఈ ప్రయాణం చేయడానికి చాలా మంది ప్రకృతి ప్రేమికులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థ వారు నాగార్జున సాగర్ నుండి శ్రీశైలానికి లాంచీ ప్రయాణము నవంబర్ 22వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ ప్రయాణం గురించి చెప్పాలంటే ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది చెప్పక. ప్రకృతి ప్రేమికులు ఈ ప్రయాణం కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలి? పర్యాటక అభివృద్ధి సంస్థ వారి వెబ్సైట్లో కూడా పెట్టారు ఇప్పటికే వివరాలు. మనం కావాలంటే అలా బుక్ చేసుకోవచ్చు, లేదా హైదరాబాద్లోని పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయంలో బుక్ చేసుకోవచ్చు, లేదా నాగార్జున సాగర్ టూరిజం కార్యాలయంలో కూడా బుక్ చేసుకోవచ్చు, లాంచ్ స్టేషన్లో బుక్ చేసుకోవచ్చు. కృష్ణమ్మ ఒడిలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ జరిగే ఈ ప్రయాణం గురించి ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. నిజంగా కూడా 6 గంటల సమయం సరిపోదేమో అన్నంతగా అనిపిస్తుంది. చుట్టూ కొండలు, నదిలో ప్రయాణము ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది ఈ ప్రయాణం. ఇప్పటికే చాలామంది ఈ ప్రయాణం కోసము పర్యాటక ప్రేమికులు ఎదురు చూస్తూనే ఉన్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థ వారు ఈ నెల 22వ తేదీ నుండి నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఇందుకోసము టికెట్ ప్యాకేజీలు కూడా ఏర్పాటు చేశారు. నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వెళ్ళడానికి వన్ వే ఒక రేటు, నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ ఉన్న అందాలను వీక్షించి తిరిగి నాగార్జున సాగర్ చేరుకోవడానికి ఒక రేటు నిర్ణయించారు. నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వెళ్ళడానికి వన్ వేకి పెద్దలకైతేనేమో 2000 రూపాయలు, పిల్లలకైతే 1600 రూపాయలు. అలాగే నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వెళ్ళి తిరిగి నాగార్జున సాగర్ చేరుకోవడానికి పెద్దలకైతేనే 3250 రూపాయలు, పిల్లలకైతే 2600 రూపాయలుగా నిర్ణయించారు. శ్రీశైలం వెళ్దామండి మనం కూడా. తప్పకుండా వెళ్దాం. నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా, ఈసారి ఖచ్చితంగా లాంచీలో శ్రీశైలం వెళ్ళొద్దాం.